హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ దివాళీ ఫ్రమ్ నాగేశ్వరరావు బేవర్ సిటీ అండ్ ఫ్యామిలీ. ఓకే, ఈరోజు మా పండగకి లక్కీగా మా పాప అల్లుడు కూడా వచ్చారు. సో ఆల్మోస్ట్ పండగలా ఉంది. అయితే బాబు మరి బెంగళూరులో ఉన్నాడు, రాలేదు. ఇక మరి చూడండి మా సతీమణి. అప్పుడే మనకు తెలుసు కదా, ఇది దీపావళి. దీపముల యొక్క అవళి, దీపముల సమూహం అన్నమాట. ఆ దేవుడికి లక్ష్మీదేవిని ఆహ్వానించి చక్కగా దీపాలు పెట్టుకుంటాం మనం. మా మేడం గారు ప్రిపేర్ చేస్తున్నారు. మరి అంతేకాకుండా మంచి మంచి వంటకాలు తయారు చేశారు. ఎస్, మరి అద్భుతమైన వంటకాలు చేశారు మా మేడం గారు. పెరుగు గారెలు, పులిహోర, మరి మా పాప తయారు చేసింది ఆనపకాయ పచ్చడి, కలగూరగా కూర అండి. చాలా ఇష్టం నాకు ఈ సీజన్లో. ఎప్పుడు వండుకోం కానీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అని అడలు కొడతారు ఆ పెద్ద పెద్ద హోటల్స్లో. అవి మన పూర్వీకులు ఎప్పుడో చేశారండి. ఇవి కలగూర అంటారు. అంటే అన్ని కూరగాయలు కలిపి చేసింది అనమాట. మరి ఇక్కడ మంచి నట్స్ వేసి జీడిపప్పు వేసినటువంటి పరవన్నం. ఇక్కడ చూడండి మా మేడం గారు చేస్తారు స్పెషల్ చంద్రకాంతలు. సూపర్గా ఉంటాయి మా ఆవిడ చేస్తేవి చంద్రకాంతలు. మరి లత ఏంటివి? అట్లు అట్లు. ఎస్, తీపట్లు. ఇవన్నీ తీపట్లు అవి. నెక్స్ట్ మరి పప్పు. నాకు చాలా ఇష్టం పప్పు, పెసరపప్పు. ఇది ఓవరాల్గా ఇలాగ. దానికి తోడు మా పాపాలు రావడంతో పండగ మరింత హ్యాపీనెస్ తెచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మరి మీకు తెలుసు, అందరు పిల్లలందరూ కూడా మా మతాబులు మందుగుడి సమకుండా చాలా బిజీగా ఉంటారు. పెద్దోళ్ళేమో దీంట్లో బిజీగా ఉంటారు. అయితే ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి కొంచెం సమస్య ఏంటంటే, మా మదర్ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా ఇలాగ చక్కగా చెరుకులకి కట్టేవాళ్ళు. కానీ ఈ దారిలోనే మేము పడేసేవాళ్ళం. మా అమ్మగారు దెబ్బలాడేవారు అనమాట. అయితే దానికి ఇది చెప్దామని మీకు ఈరోజు వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా ఇది పెద్ద చెరుకులు ఇలా పట్టుకెళ్ళే వాళ్ళని దేనికో తగిలేసేవన్నీ కూడా. సో ఇప్పుడు దానికి షార్ట్ కట్ చేసాం ఏంటంటే, ఇప్పుడు ఇలా కూడా అమ్ముతాను అనమాట. తక్కువ లెంత్ ఉన్నది ఇలా మనకు అందుబాటులో పెట్టుకొని ఆ చివర ఇలా 3 తయారు చేస్తాం అనమాట. అది ఇవన్నీ పడిపోతాయని మీరు అడగచ్చు. దానికి నేను చిన్న టెక్నిక్ ఏం చేశానంటే, యాక్చువల్గా ఇదే గొప్ప అండి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉన్నది. కొందరేమో గోగు కర్రలతో చేస్తారు, మరి కొందరేమో ఆముదం కర్రలు కడతారు. మాకు అలవాటు ఏంటంటే, మా పూర్వీకులు మంచి చెరుకులు బ్రహ్మాండ పండించేవారు కాబట్టి మేము చెరుకులే కొడతాం అన్నమాట. మాకు అలవాటు. పిల్లలకేమో ఆముదం కర్రలు ఇస్తాం. మరి ఈ చివరి ఏం చేస్తాం మనం ఇక్కడ? కలగడతాం. మరి మా నాన్నగారు చెప్పేవారు అన్నమాట. ఏంటంటే, ఈ లైట్ వెలిగించిన తర్వాత ఆ పెద్దలు చూపిస్తాం అన్నమాట. ఆకాశంలో ఉన్న మన పెద్దలు దీన్ని చూసి మనం తెలుసుకొని వచ్చి మనం బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ వేళ మన ఇంటి వరకు వచ్చి మనం పెట్టిన ఆరగించి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది ఎప్పుడో అనాదిగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి నడుస్తూ వస్తుంది అనమాట. ఒకరికొకరు ఇలాగ. కొన్ని రోజులు మేము ఉండం, మేము పైన ఉంటాం, మా పిల్లలు పెడతారు. అలాగే అదే సిరీస్ అన్నమాట. ఈ ఆచారాన్ని మనం గౌరవిద్దాం. ఇది చెప్పాను కదా, మీకు ఎలా ఇది పడిపోకుండా చూడండి. మీరు ఎంత లాగిన పడేది ఏం చేసినా చెప్తాను చూడండి. ముందు ఇలా స్ప్లిట్స్గా ఎంత సైజ్ కావాలో కట్ చేసుకొని ఉంచుకుంటాం మనం. ఉంచుకున్న తర్వాత వాసేనాను ఇలా స్ప్లిట్స్లో కట్ చేసుకుంటాం. జనరల్గా ఒక్కొక్క దాన్ని 3 వేసి కడతామన్నమాట. ఈ ఒకటి మీకోసం చూపిస్తాను నేను. ఇలాగా కొంచెం స్టిఫ్గా ఉండేలా పెట్టుకొని ఇలా దాన్ని ఫ్రంట్కి బ్యాక్కి ఇలా వచ్చేది చేసుకొని, చిన్నటిగా ఏం లేదు, ఇలా స్టాప్లర్ వేయండి. అది మీరు వద్దన్నా పడదన్నమాట. కాలిపోతుంది తప్పితే జారిపోవడం ఉండదు. మేము చాలా ఇబ్బందులు పడ్డాం గతంలో ఇలాగ ఈ స్టాప్లర్ వేయకపోవడం వల్ల. సో అలా వేసి చక్కగా రౌండ్గా కట్టేసింది. ఇలాగా రౌండ్గా కట్టేసి ఒకసారి పైనుంచి కూడా ఇలా రప్పించి మళ్ళీ ఇంకొకసారి ఇలా రౌండ్గా కట్టేస్తాం. ఈ చివర 2 స్ప్లిట్స్గా పెద్దడే కట్టుకోవడం కాబట్టి మనం ఇలా ఇచ్చేస్తాం. ఇలాగా దాన్ని తిప్పేసి ఇలా చక్కగా కట్టేసుకుంటే మీరు ఏదైనా ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే మధ్యలో పూర్తిగా కాలకుండా పడిపోతే కొంచెం బాధ అనిపిస్తాయి, ఎందుకు పడిపోయినాయి అని. సో అలా కాకుండా చేసి చూడండి, అస్సలు పడవ. చక్కగా మొత్తం అంతా కాలితే, అంటే మొత్తం అంతా కాలితే మనం పెద్దలకి సమర్పిస్తున్నామని. అంటే పెద్దలు వస్తారా రారా అవన్నీ పక్కన పెడదాం. ఒక అభిమానం, కనీసం ఈ రోజైనా వాళ్ళు మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ గుడ్ బాండింగ్ అన్నమాట. జనరేషన్ టు జనరేషన్ పాస్ ఆన్ అవుతుంది ఇదంతా కూడా. కనీసం 3 తరాలు మనం తలుచుకోవాలి ఈరోజు మనం. మన నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారిని కూడా తలుచుకోవాలన్నమాట. ఇదండి. సో రెడీ. చక్కగా దీన్ని ఏం చేస్తామంటే ఆయిల్లో ముంచుతాం. మొత్తం దేవుడి మూలం ఒక దీపం వెలిగిస్తాం. ఆ దీపం నుంచి మనం పట్టుకెళ్తాం. అప్పుడు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి కింది వీధిలోకి వెళ్ళి వరుసగా నిలబడి ఇలా పెడతాం. ఆ పెద్దలు పిలుస్తాం. తెలుసు కదా పాట మీకేంటో? పెద్దలారా, పంచకోటి పాండవులారా, పెద్దలారా రండి 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 అని పిలుస్తాం అన్నమాట. అన్న తర్వాత ఇది ఆరిపోయినప్పుడు నేలకేసి 3 సార్లు కొట్టి
దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళా వచ్చి నాగల చవితి అంటారు అనమాట. ఎన్నో రోజులు అంటారు. ఎన్ని రోజులు అయితే 5 డేసా? ఆ రాజశేఖర్ జీవితం నిలగడితే నేను కూడా మా ఆవిడ ఎప్పుడు పడుతాను ఇలాగా. మళ్ళా వచ్చే 5 రోజులకి నాగల చవితి అన్నట్టు అంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. అఫ్కోర్స్ మీ అందరికి తెలుసు, నాలా కొంతమందికి అక్కడ తెలియదు కదా, వాళ్ళ కోసం ఎన్ని చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి, ఆ భగవంతుడు, మీ పెద్దలందరూ కూడా మేము చల్లగా చూసి ఆయన ఆరోగ్య అష్టైశ్వర్య సిరి సంపద మీ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, మీ నాగేశ్వరరావు భీమరశెట్టి.